ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సైన్యం భారత సరిహద్దు ప్రాంతాల్లో 15 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. భారత సైన్యం సైతం ఎదురు దాడి చేస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. జమ్మూ డివిజన్లో జిల్లాల వారీగా అధికారులకు నియమించి 24 గంటల పాటు సాయం అందించేలా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జాతీయ పసుపు బోర్డు సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన పసుపు ఉత్పత్తులపై చర్చించారు. గంజాయి, క్లోరోఫామ్, అల్పోజలం వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బుధవారం కలెక్టరేట్లో మాట్లాడారు. మత్తు పదార్థాల రవాణాపై నిరంతరం నిఘాను కొనసాగించాలన్నారు. క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీరి స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు బాధ్యతలు, పదవులు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో భారత సైన్యం ఉగ్రముఖులపై చేసిన చర్యకు భారతదేశం గర్విస్తుందని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎందరో హిందూ మహిళల సింధూరం చెరిపిన ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్తో మట్టి కనిపించడంతో ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఎల్ఓపి, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వారికి రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో పాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు బాణసంచ కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు అంబంటి నవీన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.